దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ రావడం ఉదయకాలాన్ని బట్టి అందరూ బాగున్నారు, ప్రార్థన చేస్తున్నారు నమ్ముతున్నాను. ప్రార్థనలో అనుదినము శక్తిని మనము జనరేట్ చేసుకుంటాము. ప్రార్థన వల్ల అన్ని విషయాల్లో మనము సమాధాన పరచబడతాము. ప్రార్థన చాలా అవసరము. ప్రార్థన మనకు జీవమని మనం తెలుసుకొని ఉన్నాము. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన జీవాయువు ఏమైనా ఉందంటే ప్రార్థన మాత్రమే. కాబట్టి ఉదయకాలాన్ని మనం లేచి అది మనం ఎంత సమయము దేవునితో గడిపితే అంత ఆనందకరము. ఒకవేళ సమయం లేకపోయినా కొన్ని క్షణాలైనా సరే దేవుని సన్నిధానంలో గడుపుట అది చాలా మన జీవితానికి సంతోషకరము, శుభప్రదము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలము దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ప్రతిరోజు మీరు వాక్యం వింటున్నందుకు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నందుకు, దేవుని మీద ఆధారపడుతున్నందుకు నేను ఎంతైనా ఆనందిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. మిమ్మల్ని బట్టి అనుదినము మా ప్రార్థనలో మానక తప్పకుండా ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సబ్స్క్రైబర్ కొరకు చేస్తున్నాను, చేయని వారి కొరకు ప్రతిరోజు చేస్తాను. అది నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత. కాబట్టి మనము అనుదినము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నాము. ఇష్టలుగా బ్రతకడం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలంటే దేవుడు చెప్పిన మాట చెప్పినట్లు చేసేవాళ్ళని దేవుడికి ఇష్టలుగా బ్రతికేవాడు అనేటువంటి టైటిల్ ఏంటి చూడండి. మనము ఈ దినము లూకాసు వార్త 15వ అధ్యాయంలో కొన్ని ఉపమానాలు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తారు. 3 ఉపమానాలు ఉంటాయి. ఒక ఉపమానాన్ని ధ్యానించుకున్నాము. చూడండి, ఒకడికి 100 గొర్రెలు ఉంటాయి. ఒకడికి 100 గొర్రెలు ఉంటాయి. ఆ 100 గొర్రెలు మెప్పుకుంటూ ఉంటాడు. ఇలా మెప్పుకుంటూ ఉండేటువంటి సమయంలో ఒక గొర్రె కనిపించింది. 99 గొర్రెలు ఉంటాయి, ఒక గొర్రె కనిపించింది. ఈ 99 ఉన్నాయి కదా అని ఆయన అంతటితో సంతోషపడాడు. ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలన్నింటి ఒక దగ్గర పెట్టి ఆ ఒకటి దొరికే దాకా ఆయన ఆ అరణ్యంలో, ఆ అడవిలో వెతుకుతూనే ఉంటాడు. అది వెతికినప్పుడు నాకు ఇన్ని ఉన్నాయి కదా, 100లో ఒకటి పోతే పోయిందిలే, 99 ఉన్నాయి కదా అని అక్కడ ఆయన తృప్తి పడటం లేదు. ఆ ఒక్కటి కూడా నాకు కావాల్సిందే, అది ఎట్లా వెళ్ళిపోయింది, నా చిన్న గొర్రె ఎట్లా వెళ్ళిపోయిందని ఆయన ఎంతగానో బాధతో దాన్ని వెతికేదానికి ప్రారంభిస్తాడు. వెతికి 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 కొన్ని గంటలు అయిన తర్వాత ఆ యొక్క చిన్న గొర్రె దొరుకుతుంది. ఆ దొరికినప్పుడు ఆ యొక్క సంతోషం ఆయనకి ఇంత అంత కాదు, అసలు ఆ సంతోషానికి అవధులు ఉండవన్నమాట. కారణం ఏంటంటే 99 ఉన్నప్పటికీ కూడా తప్పిపోయినటువంటి ఆ గొర్రె దొరికినందుకు గొప్ప ఆనందాన్ని ఆయన పొందుకుంటాడు. అటువలే పరలోకంలో కూడా మనము చూడండి, ఇక్కడ 99 మంది నీతిమంతులుగా ఉండి ఒక్కడు దారి తప్పిపోయి ఉంటే 99 మంది పరలోకానికి వస్తున్నారు కదా, ఈ ఒక్కడు చనిపోయిన వాడు పోతే పోయాళ్లే అని దేవుడు అనుకోవట్లేదు. వాడు కూడా రావాలని, వాడు ఖచ్చితంగా పరలోకంలోనికి రావాలని, ఈ గొర్రె పోయిన వాడు ఏ విధంగా గొర్రె కొరకు ఎలా వెతికాడో ఈ ఒక్క పాటు కొరకు దుర్మార్గుడు, దుష్క్రియలు చేసేవాడు, మనమైతే అంటాం వీడు ఇంకా ఎందుకు బ్రతుకున్నాడు, ఆమె ఎందుకు ఇంకా బ్రతుకుంది, చాలా దుర్మార్గురాలు, చాలా దుర్మార్గుడు అనేటువంటి పేర్లతో వాళ్ళు మనము చూస్తుంటాము. కానీ దేవుని దృష్టిలో వాడు ప్రియులుగా ఉంటాడు. మనమైతే వాడు చేసేటువంటి అసహ్యమైన పనులను తాడుకోలేదు. కానీ దేవుడైతే ఏ ఒక్కడు నశించిపోవటానికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన అందరిని నశించిన వాటిని వెతికి రక్షించుట కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది. నశించిన వాటిని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఇక్కడ తప్పిపోయినటువంటి గొర్రె దొరికినప్పుడు ఆ యొక్క యజమాని, ఆ గొర్రెల కాపరి ఎంత సంతోషపడి సంబరపడిపోతున్నాడో, ఈ ఒక్క మనుషుడు చెడిపోయి వాడు ఆ విధమైనటువంటి పాపములో పడిపోతే పోతే పోయాడు, అసహ్యమైన పనులు చేశాడు, నాకు విరుద్ధమైన పనులు చేశాడు, నాకు వీడు అవసరం లేదు అని అనుకుంటుంది దేవుడు. వాడి కొరకు టైం ఇచ్చిస్తున్నాడు. వాడు మారు మనసు పొందాలని, వాళ్ళకు మనలాంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్పాలని, ఏదో ఒక సమయంలో యూట్యూబ్ వాడు సెర్చ్ చేసే సమయంలో ఈ మాట వినాలని, ఆ మాట విని వాడు హృదయము దేవుని వైపు తిరగాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి మన అందరినీ దేవుడు వాడుకుంటున్నాడు. ఎప్పుడో ఒకరోజు మనలాంటి వాళ్ళము ఏదో ఒక దేవుని యొక్క పాట వినో, దేవుని యొక్క కరపత్రికలు చూసో, దేవుని మాట మన చెవిలో పడినప్పుడు దేవుని యొక్క మంచి పాట
ఆ యొక్క నడిపించు నానవ అనేటువంటి పాట లాంటివి మన జీవితంలో అవి ఎన్నోసార్లు మనకు అవి తటస్థించినప్పుడు మన హృదయాలు మారిపోతాయి. అలాగే మారిపోయిన వాళ్ళు కోకొల్లలు ఉంటారు ఈ లోకంలో. కాబట్టి దేవుడు అనేక విధములుగా దేవుడు మనిషి మార్పు చెందాలని ఆయన ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలోని భాగమే మనం. కాబట్టి దేవుడు అంత కృప కలిగిన వాడు. ఏ ఒక్కడు నశించుకోవటం ఆయన చిత్తం కాదు. మనమైతే మనకు ఉండేటువంటి పిల్లలు కూడా ఇబ్బంది పెట్టినప్పుడు మనమైతే వీళ్ళు చచ్చిపోతే బాగును, వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు అసలు కనబడకుంటే పోను అనేటువంటి ఫీలింగ్స్ కూడా మనకు వస్తున్నాయి. అంటే వాళ్ళు అంతగా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు. కానీ దేవుడు అలా అనుకోవటం లేదు. మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, నా వైపు తిరగాలి. అయ్యో వాడు నరకానికి వెళితే అక్కడ పురుగు చావదే, అగ్ని చల్లారదే, ఆ ప్రదేశానికి నా బిడ్డలు పోకూడదు. నేను పేరు పెట్టినటువంటి బిడ్డలు, నేను రూపించినటువంటి బిడ్డలు ఎవ్వరు కూడా నరకానికి పోకూడదని దేవుడు ఎంతగానో మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమలోనే భాగంగా ఈ తప్పిపోయిన గొర్రెని చూపిస్తున్నాడు ఆయన. ఆయన ప్రేమ, ఆయన మనసు ఎలాంటిదో మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అన్ని గొర్రెలు ఉన్నప్పటికీ కూడా నాకు ఉన్నాయిలే అంటే మనలో ఇంట్లో ఉండేటువంటి పిల్లలందరూ బాగుండి ఒకడు చెడిపోతే వాడు పోతే పోయాడులే, ఇంకా మిగిలిన వాళ్ళు బాగున్నారు అని తల్లిదండ్రులు అనుకోరు. బాగుండే వాళ్ళ కొరకు కాదు కానీ బాగులేని వాడి కొరకే ఎంతగానో బాధపడతారు. వాడు బాగుపడాలా, ఈ పిల్లలందరూ మంచిగా ఉండరే, వాడు ఇలా అయిపోయాడే, ఎలాగైనా సరే మారు మనసు చెందాలని ఆ తల్లిదండ్రులు పడేటువంటి బాధ, ఆ వేదన ఇంత అంత కాదు. అలాంటిదే తండ్రి ప్రేమ ఎలాంటిదో, తల్లిదండ్రులు ఎలా బిడ్డల కొరకు ప్రేమిస్తుంటారో పరలోకమందున తండ్రి నిరంతరము అంటే ముదిమి వచ్చి వాళ్ళు చూడండి. మన తల్లిదండ్రులు కొంత ఏజ్ వరకే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా అమ్మ అయితే ఇటీవల కాలము ఒక జూన్ మంత్ లో లాస్ట్ జూన్ లో చనిపోయారు. ఆమె ఏజ్ కూడా 8 years మా తల్లిగారు. అంటే కొంతకాలం అంటే దాదాపు మా తల్లిగారు మాకు ఒక 58 years వచ్చేదాకా ఆమె బ్రతుకున్నారు. ఆమె ఇప్పుడు వెళ్ళిపోయారు. కానీ ఆమె వెళ్ళిపోయారు కదా అని మా మనుగుడు అక్కడికి ఆగిపోదు. ఎందుకంటే నడిపించేవాడు దేవుడు. మమ్మల్ని పుట్టించింది అనుదినము మన పట్ల వాత్సల్యత చూపిస్తున్నది దేవుడు మాత్రమే. కాబట్టి తల్లి వెళ్ళిపోయినా సరే ఆయన విడిచిపెట్టండి. అందుకే యెషయా గ్రంథంలో అంటాడైనా, ఒక తల్లి ఇదిగో అనుదినము మిమ్మల్ని నేను నా అరిచేతిలో చెప్పుకొని ఉన్నాను అనుకో. దేవుడికి మన పట్ల ఉండేటువంటి ప్రేమ చాలా, దాన్ని మనం వివరించలేము. కాబట్టి ప్రేమించే దేవుడు ఏమి ఇచ్చాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని మనకి ఇచ్చాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ ఆయన చేసిన త్యాగము, ఆయన మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమ, ఆయన మన పట్ల ఉండేటువంటి కనికరాన్ని నిరంతరము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తులు మనం చెల్లించుటకు మనం బద్దులై ఉన్నాం. ఆయన కుమారుని అందే రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ఆయన కుమారుణ్ణే, సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించిన దేవుడు మనకు ఏది కావాలో ఆయన ఎందుకు ఇవ్వడండి అని ఇక్కడ అపొస్తలుడు పౌలు అంటాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, ఇలాంటి కార్యాలన్నీ మనము వెతికి వాటి ఎందుకు హృదయం ఉంచినప్పుడు దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో, దేవుని యొక్క దయ ఎలాంటిదో, దేవుని యొక్క కనికరం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. కాబట్టి అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ చెడిపోయాడులే వద్దులే అనుకుంటున్నాడైనా మనల్ని కావాలంటున్నాడు. మనల్ని లోకం విడిచిపెట్టినా, మన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టినా, మన సహోదరులు మనకు వెలివేసినా ఆయన మాత్రం మనల్ని వెలివేయడు. లోకమంతా ఛిద్రించుకున్నా సరే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇదిగో ప్రయాసపడి భారం వహించిన వాళ్ళ రండి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. అంత ప్రేమను మనం నిర్లక్ష్యం చేస్తే ఈ విధమైనటువంటి రక్షణ ఆయన మనకు అనుకూలంగా ఇస్తుంది. మనకు రాబోయేటువంటి ఆ ఉగ్రత నుంచి ఎవరు తప్పించగలరు? కాబట్టి రక్షణ అనేది మన ఎదుట ఉండగా, ఆ ప్రేమ అనేది మనల్ని వెతుకుతుండేటప్పుడు మనం వెంటనే వెళ్ళి కౌగిలించుకుంటే ఆ ప్రేమ ఉండేటువంటి ఆ శక్తిని మనకు ఉండిపోతాం. కాబట్టి ఈ రోజు ఇదే కాలం వాక్యం ఉంటున్నటువంటి మనము తప్పిపోయినటువంటి ఆ కుమారుడు, ఆ తప్పిపోయినటువంటి గొర్రె ఎలా ఆ దొరికినప్పుడు ఎంత సంతోషపడ్డాడు ఆ గొర్రెల కాపరి, ఆ తండ్రి. అలాంటి సంతోషం దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. ఆ సంతోషం నిరంతరం ఉండాలని, తప్పిపోయిన వారు మనం దొరికిన వెంటనే ఇక ఎట్టి పరిస్థితుల్లో పాపానికి చోటు ఇవ్వకుండా, దేవునికి ఇష్టం లేని బ్రతుకు బ్రతకకుండా దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతికే దానికి కృపను చూపించమని ప్రార్థించారు. ప్రార్థన చేస్తాం. మహాగణుడు అచ్చిందండి జీవాధిపతిని స్తోత్రం నాయన, పాత్రలో అద్భుతమైన ప్రేమలో ఉదయకాలాన్ని వందనాలు స్తోత్రాలయ్యా. మాతో మీరు చక్కగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
అవునయ్యా అనుదినము మీ కృప మాకు ఉన్నందుకు ఇదిగోనైనా తప్పిపోయిన వారంగా మేము ఉన్నప్పుడు మమ్మల్ని వెతికి రక్షించిన మీ ప్రేమను బట్టి మీ దయను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ఈ దినం నాయన లుకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయినటువంటి గొర్రె కొరకు ఆయన కాపరి ఏ విధంగా వెతికి ఆ యొక్క గొర్రె దొరికినప్పుడు ఆయన ఎంత సంతోషము సంబరపడిపోతున్నాడు. అదే విధంగా మేము కూడా మార్గం తప్పిపోయినప్పుడు మీకు దూరంగా ఈ లోకంలో మేము జీవించినప్పుడు మరలా మీ దగ్గరికి వచ్చే వరకు దాని కొరకు మా కొరకు ఎంతో ప్రయత్నం చేసి ఎంతగానో మీరు ప్రేమించినటువంటి ఆయన కార్యాలు మమ్మల్ని జ్ఞాపకం చేస్తారు. వందనాలు స్తోత్రాలయ. మీ ప్రేమను నాయన నిర్లక్ష్యం చేసే వారంగా ఉండకుండా మీ ప్రేమలో నిలిచి ఉండేవారంగా మీ ప్రేమకు సాక్షులుగా మీ ప్రేమకు ప్రతినిధులుగా ఈ లోకంలో జీవిస్తూ అనేకులు ప్రభా ఇదిగోనైనా తప్పిపోయినటువంటి నాయన మీ బిడ్డలుగా ఉండేటువంటి ప్రతి ఒక్కరిని మీ వైపు తిప్పుటకు మమ్మల్ని అందరినీ బలంగా వాడుకోమని మమ్మల్ని అందరినీ మీ కృపతో బలపరిచి సత్యంలో నడిపించమని మా అందరి అవసరతలు అక్కడ మీ మహిమ తీర్చమని అనుదినం ఎన్నో ఆనందిస్తూ ఇదిగో మా దిక్కు మా నాయన దాగు చోటు మీరని మేము ఈ లోకంలో వెలిగెత్తినైనా మీ గురించి మీ సాక్ష్యం ఇచ్చుకు మా అందరి జీవితాన్ని దర్శించి ఆస్వాదించి మీరే మహిమపరచబడి యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ రానండి. దేవుడు నాకు తోడే ఉండగాక. అనుదినం దేవునితో నడుస్తున్నాము. దేవుని కృప నిరంతరం మనకు తోడుగా ఉండగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ని అనేకులకు తెలియచేయండి. దేవుని రాజ్యం కట్టుకు మనం అందరం ప్రోత్సహించబడతాము, ఊరిగెలుపబడతాము. మరలా మనం కలుసుకునే పర్యంతం ఆయన కృపా క్షేమములు మనకు మన కుటుంబానికి తోడుగా ఉంటుంది కాక. ఆమేన్. షలోమ్.